మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు హన్మకొండ ప్రాంతంలోని హన్మకొండ జిల్లాలోని దామెర మండలం పుల్కుర్తి గ్రామంలో ఉన్నాం. ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఒక ఆకర్షించేదగ్గ విశేషం ఏమిటంటే వారితో అనుభవ పాఠాలు కూడా. ఎందుకంటే ఎన్ని అరమరికలు ఉన్నా కూడా జీవితాంతం కలిసి ఉండేది భార్యాభర్తలే. ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా, ఎన్ని మనస్పర్ధలున్నా కూడా చివరి వరకు భార్యకు భర్త, భర్తకు భార్య తోడేది. అటువంటి పరిస్థితి, అటువంటి సంఘటన కూడా 2 రోజుల క్రితం పుల్కుర్తి గ్రామంలో జరిగింది. మనకు సంబంధించినంత వరకు ఈ గ్రామంలో ఆదిరెడ్డి అనే ఒక వ్యవసాయ రైతు దాదాపు 1 సంవత్సర క్రితం ఆయన భార్య స్వరూప మరణించింది. ఏడాది వరకు అంతకుముందు కూడా ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆమెకు సేవ చేశాడు, దగ్గరుండి కూడా చూసుకున్నాడు. ఇటువంటి పరిస్థితులలో ఆమె అనారోగ్యంతో మరణించింది. ఏడాది క్రితం మరణించిన స్వరూప సంవత్సరిక కార్యక్రమాలు కూడా ఒక వారం రోజుల క్రితం ముగిస్తాయి. బహుశా భార్య వియోగాన్ని తట్టుకోలేకపోవచ్చు, ఆయనకుండే అనారోగ్యం తట్టుకోలేకపోవచ్చు. చాలా కాలం పాటు కూడా అదే మనోక్రాంతితో ఆయన ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో 2 రోజుల క్రితం ఆయన ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. వీటన్నిటికంటే ఆకర్షించేది ఏమిటంటే దీనికి సంబంధించి ఏదైతే ఆయన వ్యవసాయ క్షేత్రంలో భార్య స్వరూప విగ్రహాన్ని, సమాధిని ఆయన నిర్మించాడో, తర్వాత ఆయన స్వయంగా మేస్త్రి కావడంతో ఆయన కూడా ఒక సమాధిని నిర్మించుకున్నాడు. తన విగ్రహాన్ని కూడా నెలకొల్పాడు. అంటే జీవితాంతం కూడా కలిసి ఉన్నప్పటికీ ఆ తర్వాత మరణాంతరం కూడా కలిసే ఉండాలనే ఒక సంకల్పంతో భార్య పక్కనే ఉండాలని అటు విగ్రహాన్ని కావచ్చు, తర్వాత సమాధిని కావచ్చు తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మించుకున్నాడు. ఏడాది క్రితం మరణించిన భార్య వియోగాన్ని తట్టుకోలేక వారం రోజుల క్రితం ఏడాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన మరణించడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామంలో కూడా ఆయన బంధువులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది కూడా ఇదే విషాద కార్యక్రమంలో మునిగిపోయారు. ఆయనకు 3 కొడుకులు, 1 కుమార్తె కూడా ఉన్నారు. వారిని కూడా మనం పరామర్శించడం జరిగింది. అయితే వారు మీడియా పరంగా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. తన వ్యవసాయ క్షేత్రంలో ఈ వియోగాన్ని తట్టుకోలేక సమాధిని నిర్మించుకోవడం, స్వయంగా మేస్త్రి అయినప్పటికీ కూడా ఆయన ఆలోచన అంతా కూడా వారంతా కూడా కలిసి ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉన్నారో చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా కలిసి ఉండాలనే సంకల్పంతో ఆ సమాధిని నిర్మించుకున్నాడు. ఒక విగ్రహాన్ని ఏర్పరచుకున్నాడు. ఒకవైపు మనం చూడొచ్చు భార్య స్వరూప విగ్రహాన్ని, మరోవైపు ఎవరైతే 2 రోజుల క్రితం బలవన్మరణం చెందాడో ఆదిరెడ్డి, వారి విగ్రహాన్ని కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి వ్యవసాయ క్షేత్రంలో ఈ సమాధిని కూడా నిర్మించడం జరిగింది. రైతు బిడ్డ అయిన ఆదిరెడ్డికి గ్రామంలో, పుల్కుర్తి గ్రామంలో మంచి పేరుంది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఉన్నారు. ఆయన కొడుకులు బిడ్డలు ఉన్నప్పటికీ కూడా భార్య మంచాన పడటంతో ఒక చంటి పిల్లలాగా గత 10 సంవత్సరాలు ఆమెకు సపర్యలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అనారోగ్యంతో ఆమె మృతి చెందడంతో ఆ ఏడాది నుంచి కూడా ఆయన మనస్తాపంతోనే ఉన్నారు. ఏడాది సంవత్సరిక కార్యక్రమం కూడా జరిగినప్పటికీ కూడా ఒక వారం రోజుల క్రితం మాత్రమే అదంతా కూడా ఆయన మనసులో నింపుకున్న ఆదిరెడ్డి చివరకు బలవన్మరణం పాలయ్యాడు. దీనికి సంబంధించి ఆయన మొదటి నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతోనే ఎక్కడైతే భార్య స్వరూపను తన వ్యవసాయ క్షేత్రంలో, తనకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో, కొడుకులకు పంచించిన వ్యవసాయ క్షేత్రంలో ఆమెకు సంబంధించిన సమాధి కట్టడం, తర్వాత ఆమె విగ్రహాన్ని నెలకొల్పడం, ఆమె పక్కనే ఎప్పుడైనా కూడా తాను ఉండాలనే సంకల్పంతో తన విగ్రహాన్ని కూడా తయారు చేసుకొని అదే వ్యవసాయ క్షేత్రంలో మనం చూడొచ్చు. దూరం నుంచి కూడా ఇద్దరు పార్వతీ పరమేశ్వర్ లాగా వాళ్ళిద్దరు విగ్రహాలు కూడా చక్కగా కనపడుతున్నాయి. ప్రధాన రహదారి పక్కనే ఉంది వాళ్ళ యొక్క సమాధుల ప్రాంతం కావచ్చు, వారి విగ్రహాల ప్రాంతం కావచ్చు. భార్య మీద అభిమానంతో ఆ మమకారం చావకుండా ఆమెకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు తనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాడు. గ్రామంలో చాలామంది మనం ఈ వ్యవసాయ క్షేత్రం ఆనుకొని ఉన్న కొంతమంది వ్యవసాయదారులు, రైతులు కూడా ఉన్నారు. వారిని కూడా ఆదిరెడ్డి గారి గురించి, ఈ కార్యక్రమం గురించి వారి అభిప్రాయంతో తెలుసుకుందాం. సార్, ఆదిరెడ్డి గారు మంచి పరిచయం మీకు? నాకు తాత ఎట్లా ఉండేది? అందరితోటి బాగానే ఉండేది. మంచిగానే ఆయన పని అనేది చేసుకునేది. వాళ్ళ కొడుకులకు మంచిగా భూమి పంచిచ్చిండు. అమ్మ ఎట్లా చనిపోయింది పాపం? వాళ్ళ భార్య ఒక 10 సంవత్సరాల కొంచెం మంచాల పడ్డది. ఆయన కూడా ఆయన అన్ని చేసిండు. 10 ఏళ్ళ నుంచి ఆయన చేసిండు అన్ని. జనరల్ గా మగవాళ్ళకి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది ఇటువంటి విషయాలలో, కానీ ఆయన బాగా చేసినట్టే. 10 ఏళ్ళ కాంచెలు మన ఊళ్ళే కాదు, మన మండలంలో కూడా అట్లా ఎవరు చేయలే. మంచాల పడ్డ కూడా ప్రతి ఒక్కటి ఆయన, ఎవరు వాళ్ళ కొడుకులు రాలే, ఎవరు రాలే. ఆయన దగ్గర పైసలు ఉండేది, ఆయన ఖర్చులతో ఆయన అన్ని చేయించుకునేది. విగ్రహం, ఆమె సమాధి కట్టిండు. తర్వాత తనకు కూడా అనుకున్నాడు ఎప్పుడన్నా ఈ టాపిక్ వచ్చింది ఎక్కడన్నా, నేను ఎప్పటికైనా ఆమెతో ఉండాలి, పోవాలి. ఆమె చచ్చిపోయిన కాంచెల్లే ఆయనకు అదొకటి కోరిక. మా భార్యది మా భార్యది నేను కట్టుకోవాలి, కొడుకులు ఎవరు నాకు చేసేటట్లేరు, నేను 1,50,000 పెట్టి చేయించుకుంటానని మాతో చెప్పిండు. ఆయన ప్రతి ఒక్క ఆయన కోరిక అదొకటి. మా కొడుకులు ఆమె చేస్తే నాకు చేసేటట్లేరు అని ఆయన డబల్ ఇద్దరు చేయించుకొని పెట్టుకున్నాడు. సమాధులు చేసుకున్నాడు. 1 సంవత్సరం అవుతుంది వాళ్ళ భార్య చనిపోయి. సమాధి ఎన్ని రోజులు కట్టి
ఇద్దరు ఒకటిసారి కట్టిండు, ఇద్దరు ఒకసారి కట్టుకున్నాడు. ఈయన అంటే ముసుకేసిళ్ళు, ఆమెది మొన్న వారం రోజుల కింద ఆయనది కూడా ముందే రెడీ చేసుకుని ఇద్దరు ఒకసారి అలా సెట్ చేసాడు, కవర్ తీయలే. ఇప్పుడు వారం రోజుల కింద ఆయన చనిపోయిండు, ఆమె చనిపోయింది. చనిపోతే ఇక అప్పటి సంది కొంచెం ఆయన రందిలో పడి ఆయన కూడా మళ్ళా చనిపోయాడు.